ఏమిటయ్యా అది? ఏమిటో చెప్పుకొని చూద్దాం. నిమ్మపళ్ళు తోట మొత్తం ఒకేసారి కోసుకొచ్చేలా ఉంది. అమ్మాయి గారి కోసం ముందు ముందు దొరుకుతాయో లేదోనని. చూసావా జలజ, ఎందుకు ఈ గర్భం రావటమే నా జీవితం సఫలమైనట్టుంది. అవునమ్మా, ఆడపుట్టుకు అదేగా అదృష్టం. ఎందుకు వదిన ఆ కన్నీరు? ఆయన ప్రతిరూపం నాలో పెరుగుతోంది. అసలు రూపం నాకు ఎడమైపోయింది. ఈ సమయంలో ఆయన నా ప్రక్కన ఉంటే నా బిడ్డ మహారాజు బిడ్డే కదమ్మా. ఇప్పుడు మాత్రం నీ బిడ్డకేమమ్మా, మేమందరం లేవు. మీరు బంగారు ఉయ్యాలనైనా వేయగలరేమో కానీ తండ్రి ప్రేమను ఎక్కడి నుంచి తేగలరు. ఈ నీ బాధ తెలిస్తే ఎంత కఠినాత్ముడైనా రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాడు. కానీ మీ ఆయన మాత్రం ఒట్టి మొండి మనిషి. అలా అనుకోదిన వారు తప్పకుండా వస్తారు. ఈ బిడ్డ తనకు మాత్రం బిడ్డ కాదు. ఈ మమకారం తండ్రికి మాత్రం ఉండదు. అయితే ఈ విషయం ఆయన కబురు చేద్దామా? ఎక్కడున్నారని? ఎక్కడుంటే నేను కబురు చేస్తాగా. వదినా, ఎక్కడున్నారో నీకు తెలుసా? చెప్పు వదినా, చెప్పు. నేనే స్వయంగా పెడతాను. ఈ కమ్మని కబురు నేనే చెప్తాను. నన్ను కాదన్నా ఏ పాపం ఎరగని నా బిడ్డ కోసమైనా వారి చేతులు చేస్తాను. బిడ్డతో పాటు నేను వారి చేతుల్లో ఒరిగిపోతాను. ఆనందంలో కరిగిపోతాను. చెప్పు వదినా, త్వరగా చెప్పు. వద్దమ్మా వద్దు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాను. వదినా, ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. త్వరగా చెప్పు వదినా, చెప్పు వదినా. ఆయన మా ఇంట్లోనే ఉంటున్నాడు. మా నాన్న ఆయన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలా ఉంటున్నాడు. వెళ్తాను, ఈ రాత్రే వెళ్తాను. వద్దు, ఇది ఏమాత్రం బయటికి తెలిసినా చాలా ప్రమాదం. ఏమైనా సరే వెళ్తాను. నా బిడ్డ గర్భంలో ఉండే తండ్రిని చూస్తాడు. వారి ఆశీర్వాదాలు అందుకుంటాడు. నాకంతే చాలు. నీ ఆశలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. వదినా, నువ్వు నాతో వస్తావా? నీకేం భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. రావదినా, నాతో రా. రావదినా. ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు ఆడవలసింది నేను పోయిన తర్వాత నువ్వేడుద్దుగా. మేము మీకు చేసిన ద్రోహానికి మేమే పోవాలి. మొదటి నుంచి మన మధ్య ఎన్ని కక్షలు ఉండేవి. అప్పుడు కూడా నా అంతరాత్మ ఇది తప్పు, ఇది కూడదు అంటూ ఉండేది. అనురాగం అంటే అదేనేమో. ఆనాడు నాకు తెలియలేదు. తెలియక దాన్ని అడిచివేయాలని ప్రయత్నించాను. కానీ ఈనాడు అదే జయించింది. నన్ను మీకు దాసిని చేసింది. మీరు లేకుండా నా జీవితానికి అర్థం లేదు. సరే వెళ్ళి ఎవరైనా వ్యక్తి సిగ్గు చెప్పు. భార్య భర్తను కలుసుకోవడమే సిగ్గుపడవలసిన విషయమైతే భర్తకు దూరమై నేనెలా తలెత్తుకు తిరగాలి? ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తారు? నేనేం పాపం చేశాను? పగ సాధించడానికి పెళ్ళాడారు. కానీ నా మనసులో ఏమీ లేదు. నా కన్న తండ్రి చేసిన నేరానికి నేను ఆ శిక్ష అనుభవించాలి. జలజ, ఎందుకు నన్ను ఇలా చిత్రం వచ్చేస్తావు? దయచేసి వెళ్ళు, వెళ్ళు జలజ. వెళ్తాను, కానీ వెళ్లే ముందు మీకో శుభవార్త చెప్పి వెళ్తాను. జలజ, జలజ, జలజ. ఏమే నాటకం ఆడుతున్నావా? నా మాటకు ఆ మాత్రం విలువ లేదన్నమాట. వదిన్ని బలవంత పెట్టి రమ్మన్నది నేను. ఆ కొట్టేదేదో నన్ను కొట్టు. ఆనాడు నిన్ను కాదని పెద్ద అభిమానస్తుల్లా వెళ్ళిపోయాడే, ఈనాడు ఏమైంది అభిమానం అంతా? సిగ్గు లేకుండా రహస్యంగా చారతీశావా? ఎందుకు? మళ్ళీ చాటుమాటుగా దెబ్బతీయడానికా? వీడు ఒక మగవాడు, వీడి కోసం పరిగెత్తుకొచ్చిన నువ్వు ఒక పెళ్ళాన్ని. నోరు మొయ్యి. నన్ను నా భార్యను అనే అర్హత నీకు లేదు. జలజను నేను పెళ్లి చేసుకున్నది పగ సాధించడానికే కావచ్చు, ప్రతిజ్ఞ చెల్లించడానికే కావచ్చు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అసలు మా ఇద్దరి మధ్య అగాధానికి కారణం ఎవరు? నువ్వు, మీ నాన్న. ఆనాడు మీ నాన్ననే కనుక హతమార్చి ఉంటే మాకు ఎడబాటు వచ్చి ఉండేది కాదు. జలజ, నువ్వు ఇంటికి వస్తావా రావా? నేను రాను. నా భర్తను వదిలిపెట్టి ఎక్కడికి రా.
చూడవే చూడు, ఎంత తిట్టినా కొట్టినా భర్త భర్త అంటూ ఎలా పాటలాడుతుందో. నువ్వు ఉన్నావు పెద్ద దీపస్తంభంలాగా. నా మాట లెక్క చేసావా? లెక్క చేసావా అంట. నా చెల్లయ్య కనిపించలేదు నాన్న. దౌర్భాగ్యుడా, నా కూతుర్ని చేతుల్లో నువ్వే చంపావురా. నీ చెల్లెలు పైగా గర్భవతి. అలాంటి దాన్ని మనిషి అన్నవాడు ఎవరైనా అర్ధరాత్రి పూట వదిలిపెట్టి వస్తాడు రా. అయిన దానికి అనుకునే ప్రయోజనం వెతకాలి కానీ. రండి, నేను కూడా వస్తాను. మా నాన్నగారిని తోడు తీసుకెళ్దాం. అలా చూస్తారేముంది, తొందరగా రండి. అమ్మా వచ్చి మాకు అదే పని లేదు. నమస్కారం గురు. ఫస్ట్ క్లాస్ మలైచ్ఛాదాలో ఫస్ట్ క్లాస్ ఇచ్చా గురు. గేదె పాల డబ్బా పాల చున్ను పాలు గురు. నాలుగు టీ తీసురా. ఈ తొందరగా తీసుకురారా. రెడీగా ఉందా? మామా, ఎంత పాపం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది.
మామయ్య స్పెషాలిటీ నువ్వేం అనుకోవద్దు మామ. ఏమండి ఏమండి మా అమ్మాయి గారికి అబ్బాయి పుట్టాట మీతో చెప్పమన్నారు. సురేష్ కు మా బిడ్డ. సురేష్ నేను చెప్తాను. నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తారా అల్లుడు 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 నేను చెప్తారా గురువు సరే గౌరికి నేను చెప్తా. గుడ్ న్యూస్ చెప్పావు. టేక్ టీ. గురువు డబ్బు వేడిస్తాడు. డబ్బు వాడిస్తాడు. అయ్యో రే సూరి నో తెరవరా. ఎందుకు మావయ్య? ముందు నో తెరవమంటే ఇదేమిటి మావయ్య? నోట్లో పంచదార లడ్డు కుక్కా? ఏమిటా? పులి కడుపున సింహం పుట్టిందో. నా శిష్యుడు వీరసూరికి వీరసూర చిన్న సూరిగాడు పుట్టాడు. మావయ్య అదేంటో మొహలా పెట్టావు? లడ్డు ఏమన్నా చేదుగా ఉందా ఏంటి? కాదు మావయ్య, ఈ మాట చెప్పి చెవులకు విందు చేసి కానీ మనస్సులో మాయని గాయం కాలకూట విషం మావయ్య. విషం లేదు కానీ ఆ పిచ్చి ఆలోచనలు మాని. పుత్రులంటే తండ్రికి ఇలలోనే స్వర్గం చూపించే దేవదూతలో. నాకు మాత్రం కాదు మామయ్య, కన్నబిడ్డను కళ్ళారా చూసుకోవాలనే కాంక్ష ఉంది. కాళ్ళు కదల్పలేని అశక్తి ఉంది. మనస్సు తప్ప మరి ఏమీ లేని మట్టి బొమ్మను మావయ్య. అక్క ఆ మొహం చూడు, ముమ్మూర్తులా తండ్రిదే. ఇదిగో మళ్ళీ మొదలెట్టావు. ఇలా తలుచుకుంటూ ఉంటే ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోతుంది. నా మాట విను, ఊరుకోవద్దునే. గౌరీ నువ్వు ఇలారా.